ఈనాడు మా బండ్లే బాంబులు లెక్క తయారవుతున్నాయి. కొన్ని స్కూటర్లు బైకులు పోయేది పోతుంటేనే భగ్గుమని మంటలు అంటుకొని మస్తుగా కాలిపోతున్నాయి రోడ్ల మీదనే. కార్లేమో గోస్ట్ రైడర్ మండి లెక్కనే తలగబడుతున్నాయి. ఇక నషివున్నోళ్ళు బచాయించి పోతున్నారు, లేనోళ్ళు అగ్గి బూడిదవుతుర్రు. ఓరక్క బండ్లే బాంబులు అవుతున్నాయి కదా, ఇటుక బట్టి మండినట్టు మండిపోతున్నాయి. ఇగో ఈ కారును చూడుర్రి, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చినట్టు ఈయన. ముంగట కార్లు ఉన్నాయని లైన్లో ఉన్నాడు. ఇక చూసేది చూస్తుండగానే కార్లకు వెళ్ళి పొగలు వచ్చినాయి. బగ్గున కారు అంతా మంటలు అంటుకునే కారు మొత్తం అగ్గి బూడిద అయిపోయింది. నయం ఎవ్వరికి ఏం కాలే. పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది వాళ్ళు కార్ల పొగలు వెళ్తున్నాయి చూసి లోపట ఉన్న వాళ్ళను కిందకు దిగమని చెప్పిరట. మంటలారిపే గ్యాస్ బుడ్డి తెచ్చి టక్కిన కార్ల మంటలు ఆరిపోయిరిగా. కానీ ఈ లోపల ఇక కార్ అంతా ఎక్కర రాకుండా బుగ్గి అయిపోయింది. కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ వచ్చిన. నాకంటే ముందు ఒక 2 కార్లు ఉన్నాయి, దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ వాళ్ళే, భారత్ పెట్రోల్ బంక్, ఎర్రమందిల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ఫైర్ అంతా ఆపారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఫైర్ ఒక టైం కానీ 2 టైమ్స్ ఫైర్ అంటుకుంది. 2 టైమ్స్ వాళ్ళే ఆపారు. ఫైర్ కొంచెం బండి కూడా ముందు తీసుకొస్తుంటే లాస్ట్లో మన పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు, కంప్లీట్ అని రాసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట కాడునో బంకులైంది ముచ్చట. పెట్రోల్ కొట్టిస్తుంటే మంటలు అంటుకుంటే ఇంకెంత పెద్ద డేంజర్ అవునో ఏందో. ఆగున్నప్పుడే అయింది కాబట్టి ఘోరం జరగలేదు. మరి కార్ల షార్ట్ సర్క్యూట్ తోటే ఇట్లయితేదని బండ్ల గురించి ఆర్పారు తెలిసిన వాళ్ళు అనబట్టిరు. మరి ఇట్లా ఏమైనా అయితే ఇన్సూరెన్స్ ఉంటే బేఫికర్ ఉండొచ్చు, లేదంటే నోట్లే బూడిద పడ్డట్టే ఇక పో.